వెల్కమ్ టు పైథాన్ లైవ్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఆపరేటర్స్ చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం బిట్ వైజ్ ఆపరేటర్ గురించి చూడబోతున్నాం. సో బిట్ వైజ్ ఆపరేటర్ డెఫినేషన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. బిట్ వైజ్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఇండివిజువల్ బిట్స్ ఆఫ్ ఏ నంబర్. ఒక నంబర్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఇండివిజువల్ బిట్స్. ఇప్పుడు సపోజ్ మనం 2 అనుకున్నాం. సో 2 అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 అనుకున్నప్పుడు మనకి 1 0 ఇలా సంథింగ్ ఇలా రాస్తాం కదా. సో ఇలా తర్వాత 4 తీసుకున్నాం అనుకో 0 1 0 0. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 2, సో ఇక్కడ 2 పవర్ 3. సో మనం ఇక్కడ ఓన్లీ 4. సో మీకు ఒకసారి బైనరీ నెంబర్స్ తీయడం వస్తే సో ఇది ఈజీ అవుతుంది. సో ఇది 2. సో ఇంట్లో మనం ఇండివిజువల్ బిట్స్ ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఇండివిజువల్ బిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 4 తీసుకున్నప్పుడు 0 1 0 0. సో ఇండివిజువల్ బిట్స్ ఒక్కొక్క బిట్ ఉంది కదా, దాని గురించి ఇక్కడ చూస్తాం మనం. సో బిట్ వైజ్ ఆపరేషన్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఇండివిజువల్ బిట్స్ ఆఫ్ ఏ నంబర్. ఒక నంబర్ యొక్క ఇండివిజువల్ బిట్స్ పైన మనం పర్ఫార్మ్ చేయడానికి ఈ బిట్ వైజ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది మెయిన్ మనకు తెలుసుకోవాల్సింది. సో ఏదో ఒక నంబర్ మీకు నంబర్ తీసుకున్నప్పుడు మన ఇండివిజువల్ బిట్స్ గురించి ఐడియా ఉండాలి. సో మీకు ఇది నేను ఎలా రాశానో మీకు నంబర్ సిస్టమ్ చూస్తే కొద్దిగా అర్థమవుతుంది. మనం ఈ 4ని ఎట్లా ఇలా 0 1 1 0 ఇలా ఎలా రాస్తున్నామో ఇది ఒకసారి మీరు నంబర్ సిస్టమ్ పైన గ్రిప్ ఉంటే మీకు ఈజీ అర్థమవుతుంది. జస్ట్ ఇప్పుడు దీంట్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో నేను ఇదేంటి, ఇట్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఇంటీజర్ టైప్ వాల్యూ. సో ఇది ఓన్లీ ఇంటీజర్ టైప్ వాల్యూ కోసం మనం వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది. మనకు ఫ్లోట్ కానీ డబుల్ పైన వర్క్ చేయడానికి ఇది పాసిబుల్ కాదు. ఏది బిట్ వైజ్ ఆపరేటర్ గుర్తుపెట్టుకోండి, అందుకే ఇక్కడ పెట్టాను. సో ఫ్లోట్ ఆ డబుల్ మీద ఇది వర్క్ కాదు, ఓన్లీ ఇంటీజర్ టైప్ మీద మాత్రమే వర్క్ అవుతుంది. సో ఇది బిట్ వైజ్ ఆపరేటర్. సో బిట్ వైజ్ ఆపరేటర్ ఏమేమి టైప్స్ ఉంటాయి, మరి ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి బిట్ వైజ్ ఆపరేటర్స్లో. సో ఐండ్, బిట్ వైజ్ ఐండ్ అంటారు దీన్ని. సో దీన్ని బిట్ వైజ్ ఐండ్, మనం ఇంతకుముందు కూడా లాజికల్ ఐండ్ ఆర్ అవి చూసాం అట్లనే. సో బిట్ వైజ్ ఐండ్, తర్వాత బిట్ వైజ్ ఆర్ అంటారు దీన్ని, సింబల్ చూడండి. తర్వాత బిట్ వైజ్ ఎగ్జార్, తర్వాత బిట్ వైజ్ నాట్ అంటారు, దీన్నే వన్స్ కాంప్లిమెంట్ కూడా అంటారు. తర్వాత బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ అంటారు, బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ అంటారు. సో మనం పేర్లు, సో ఇది ఆ ఐండ్ గురించి ఆర్ గురించి కొద్దిగా చూద్దాం. సో నేను ఈ వీడియో మనం ఐండ్ ఆర్ ఎగ్జార్ వరకు చేసి చూద్దాం ఈ వీడియోలో అయితే. సో ముందు చూద్దాం ఇంకా. సో బిట్ వైజ్ ఐండ్ ఆర్ ఎగ్జార్ చూద్దాం. సో నేను ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను, A4గా తీసుకున్నాను. ఇంకా బిట్స్ ఇవి రాశాను దాని బైనరీ నెంబర్. సో B = 5. సో ఇక్కడ చూడండి 5. సో ఏం లేదు 5 ఏంటి, ఇప్పుడు చూడండి 5 0 1 0 0 1 అంటున్నాను. సో ఇక్కడ ఏంటి 2 పవర్ 0 = 1 2 పవర్ 1 × 0 ప్లస్ 2 పవర్ 2 × 0 ప్లస్ 2 పవర్ ఇలా రాసుకుంటూ వెళ్తాం కదా. సో అలానే ఇక్కడ అంతే రాశాను నేను ఇక్కడ. సో మనకు ఇలా చేసినప్పుడు ఇక్కడ చూడండి 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3. సో సారీ ఇక్కడ ఒక్క నిమిషం. సో ఇక్కడ చూడండి 5 అన్నాను కదా, ఇది ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. సో ఇదేంటి 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 2. సో ఇది 0 1 0 1 ఇలా రావాలి. సో 0 1 0 1 ఓకే, 0 1 0 1 ఇక్కడ మిస్టేక్ రాశాను నేను. సో చూసుకోండి ఒకసారి 0 1 0 1, ఎందుకంటే ఇక్కడ 5 అన్నప్పుడు నీకు 0 1 0 1 ఇది 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 2, సో 2 పవర్ 3. సో ఇంటూ 0 తోటి మల్టిప్లికే ఇక్కడ ఏముంది 1 ఉంది. సో ఇలా మనం ఇది మొత్తం చేస్తే నీకు 5 వస్తుంది చూడండి ఇప్పుడు. సో 5 2 పవర్ 2 ప్లస్ ఇది 1 అవుతుంది 5 అవుతుంది. సో ఈ విధంగా మనం ఇలా తీస్తాం. సో జస్ట్ నేను మొత్తం చెప్పట్లేదు ఎలా తీయాలో, మొత్తం జస్ట్ ఎలా వచ్చిందో ఇది నేను కూడా మిస్టేక్ రాశాను, ఇంకో 0 ఎక్స్ట్రా పెట్టాను. సో అందుకే నేను కూడా డౌట్ పడ్డాను. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ కరెక్ట్ రాశాను చూడండి 0 1 0 1 అని. సో చూడండి ఇప్పుడు. సో ఏంటి 0 1 0 0 4 అన్నప్పుడు ఓకే. సో B అంటే ఏంటి 0 1 5 తీసుకున్నాను, A అంటే 4 తీసుకున్నాను, B అంటే 5 తీసుకున్నాను. సో 0 1 0 1గా రాశాను. ఏం లేదు, నేను ఇక్కడ 4 అంటే ఏంటి 5 అంటే ఏంటో అక్కడ ఎలా తీయాలో చూపించాను కొద్దిగా. ఓకే 4 అన్నప్పుడు ఏం చేశాను, సో 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 2 ఇలా తీశాను. 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 2 అన్నప్పుడు ఏమవుతుంటే 4 వస్తుంది. సో అందుకే అట్లా జస్ట్ తీసి చూపించాను. సో మనకు అది అంత అవసరం లేదు ఇక్కడ దీని చెప్తుగా మనకి కాన్సెప్ట్ ఇక్కడ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సో
మనం ఇండివిజువల్ బిట్స్ పైన వర్క్ చేస్తున్నాం. సో బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్ బిట్ వైజ్ ఎగ్జార్ 3 చూద్దాం దీంట్లో అయితే. సో ఏ అయితే రాసేసాను బాక్స్లో, ఏం చేశాను బాక్స్లో రాసేసాను. చూడండి ఒకసారి, ఏ బి. సో ఏ అండ్ బి, ఈ 3 ఏ అండ్ బి, తర్వాత బిట్ వైజ్ ఐండ్ తీసుకున్నాను, బిట్ వైజ్ ఆర్ తీసుకున్నాను, బిట్ వైజ్ ఎగ్జార్ తీసుకున్నాను. 3 పర్ఫామ్ చేద్దాం దీంట్లో. సో ఏ అంటే ఏంది 4 తీసుకున్నాం కాబట్టి 0 1 0 0. ఈ బి అంటే 0 1 0 0 0 1 తీసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని పర్ఫామ్ చేద్దాం. ఐండ్ అంటే ఏంటి, ఐండ్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే చూడండి ఒకసారి, ఇది 0 0 అంటే 2 ఫాల్స్ అయినప్పుడు ఇది ఫాల్సే అవుతుంది. ఒకటి ఫాల్స్ ఒక ట్రూ అయినా కూడా ఫాల్సే అవుతుంది, ఇలా కూడా ఫాల్స్. సో ఇది దీని టేబుల్. ఓకే, ఐన్ టేబుల్ ఒకసారి చూసుకోండి, నేను చేస్తాను ఇప్పుడు. ఐన్ టేబుల్ చూడండి, 0 0 అంటే ఎంత 0, ఒకటి ట్రూ అంటే ఒకటి ఫాల్స్. నేను మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను, 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. యాక్చువల్లీ మీరు ఈ కరెక్ట్ నేను ఆపరేటర్స్ టాపిక్ 1 by 1 చెప్పుకుంటూ వస్తున్నాను. ప్రీవియస్లీ ఫాలో అయినప్పుడు మీకు ఇంకా ఈజీ అర్థమవుతుంది. 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. సో 1 1 ఎంత 1 వస్తుంది. ఓకే, తర్వాత 0 0 ఏమొస్తుంది 0 వస్తుంది. ఓకే, సో 0 1 ఎంత వస్తుంది 0 వస్తుంది. ఓకే, సో నేను జస్ట్ మనం ఈ ఇక్కడ ఐండ్ పర్ఫామ్ చేస్తున్నాను, ఇక్కడ 3 మాత్రమే తీసుకున్నాను. జస్ట్ ఇది మర్చిపోండి, ఇక ఏ బి ఇది చూసుకోండి అంతే, ఏ బి ఇది. ఓకే, ఏ బి అంటే ఏ బికి సంబంధించి నేను ఇక్కడ ఐండ్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తున్నాను, బిట్ వైజ్ ఐండ్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తున్నాను. ఇవి కన్ఫ్యూజ్ కాకండి. ఇది ఫస్ట్ టేబుల్లో ఏమేమి ఉంటాయో చెప్పాను. సో తర్వాత ఇది నేను జస్ట్ పర్ఫామ్ చేస్తున్నాను. ఇక్కడ నేను బిట్ వైజ్ ఐండ్ పర్ఫామ్ చేస్తున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్ బిట్ వైజ్ ఆర్ పర్ఫామ్ చేద్దాం. సో నేను ఇక్కడ ఐండ్కి టేబుల్ రాశాను, తర్వాత ఆర్కి రాద్దాం. సో బిట్ వైజ్ ఆర్. సో 2 ఫాల్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఫాల్స్ వస్తుంది. ఓకే, ఏదో ఒకటి ట్రూ అయినా కూడా ట్రూ అవుతుంది, ఏదో ఒకటి ట్రూ అయినా కూడా ట్రూ అవుతుంది, 2 ట్రూ అయినప్పుడు ట్రూ అవుతుంది. జస్ట్ ఇది టేబుల్. ఇది మీరు యాక్చువల్లీ ఎలక్ట్రానిక్స్లో కావచ్చు, కొద్దిగా ఫిజిక్స్ వాళ్ళకైతే ఐడియానే ఉంటుంది ముందు ఇవి ట్రూ మనకు ఐండ్ ఆర్ గురించి. సో దాని గురించి చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఏముంది, ఇది మర్చిపోండి, మధ్యలో మనం ఆల్రెడీ చేసేసాం. ఇప్పుడు 2 చూడండి, ఏ అండ్ బి 2 0లు ఉన్నాయి, 2 ఫాల్స్ అయ్యాయి. ఫాల్స్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఫాల్సే అవుతుంది. తర్వాత 1 1 ఉంది. ఓకే, ఏ అండ్ బి చూడండి 1 1 ఉంది. సో అప్పుడు ఏమవుతుంది ట్రూ అవుతుంది. సో 0 0 ఉంది, 0 అవుతుంది. తర్వాత ఒకటి ఫాల్స్ ఒక ట్రూ ఉంటే ట్రూ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఏం చేసాం, ఏ అండ్ బి నుంచి ఐండ్ కనుక్కున్నాం, ఐండ్ టేబుల్, తర్వాత బిట్ వైజ్ ఆర్ టేబుల్ కూడా కనుక్కున్నాం. ఓకే, ఇప్పుడు బిట్ వైజ్ ఎగ్జార్ కనుక్కుందాం. బిట్ వైజ్ ఎగ్జార్. సో బిట్ వైజ్ ఎగ్జార్ ఎట్లుంటుందంటే దీనిది, సో సంథింగ్ ఇప్పుడు 0 0 ఉన్న 0నే, 1 1 ఉన్న 0నే. సో 0 1 ఇట్లా ఉంటుంది టేబుల్ దీది, బిట్ వైజ్ ఎగ్జార్ది. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు 0 0 ఉంది అనుకోండి 0నే వస్తుంది, 1 1 ఉన్నా కూడా 0నే వస్తుంది ఎగ్జార్. ఏ అండ్ బి చూడండి, ఇవి 2 మర్చిపోండి, ఏ అండ్ బి చూడండి. తర్వాత 0 0 ఉన్న 0 వస్తుంది. ఓకే, సో 0 1 ఉంటే ఏమొస్తుంది 1 వస్తుంది. ఈ విధంగా మనం ఎగ్జార్ టేబుల్ కూడా వచ్చేసింది మనకు బిట్ వైజ్ ఏ అండ్ బి నుంచే. ఇది మర్చిపోండి, ఇది జస్ట్ నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ కోసం రాశాను. తర్వాత ఏ అండ్ బి నుంచి నేను బిట్ వైజ్ ఐండ్ కనుక్కున్నాను, బిట్ వైజ్ ఆర్ కనుక్కున్నాను, బిట్ వైజ్ ఎగ్జార్ కనుక్కున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి మరి, సో ఇప్పుడు ఇది చూడండి 0 1 0 0 అంటే ఎంత, 0 1 0 0 అంటే ఎంత 4 అంటే ఆల్రెడీ ఉంది కాబట్టి చెప్తున్నాను ఇక్కడ. సో ఏంటి 2 power 0 into 0, 2 power into 0 plus 2 power into 1. ఇటు 0నే ఉంది, మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తే 0 4. ఓకే, సో 0 0. సో ఆన్సర్ ఎంత 4 ఆగాదా. సో 4 ఆగాదా. సో ఏంటి ఇక్కడ 4. ఓకే, చూడండి జస్ట్ నేను దాని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కూడా చేసి చూపిస్తాను, మీరు అసలు టెన్షన్ పడే అవసరం లేదు. ఇప్పుడు 0 1 0 0 వచ్చింది, 0 1 0 0 1 వచ్చింది. దీంట్లో మనం ఎగ్జార్ చేస్తే ఆర్ చేస్తే బిట్ వైజ్ ఆర్ చేస్తే 0 1 0 1 వచ్చింది. ఓకే, సో దీన్ని నేను ఎలా జస్ట్ మీకు తెలియని వాళ్ళ కోసం ఇక్కడ రాసి చూపిస్తున్నాను, లేకపోతే నేను డైరెక్ట్ ఇప్పుడు రాసేచ్చేది. ఓకే, సో ఇదేంటి 1 into 2 power 0, 2 power 1 into 0, 2 power 0, సో 2 power 3 into 0. సో ఎంత అవుతుంది ఇది 0, ఇది తర్వాత ఏది ఇక్కడ 1 1 ఉండాలి. సో 4 + 0 + 1, సో మొత్తం ఎంత 5.
సో ఇక్కడ ఏంటి మనకు 5 వచ్చింది, ఇది ఏది బిట్ వైజ్ ఆర్. ఓకే, సో జస్ట్ ఇది నంబర్ సిస్టంలో మీరు ఒకసారి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా నంబర్ సిస్టమ్ ఉంది, ఒకసారి ప్లేలిస్ట్ చూడండి. తర్వాత ఏమి ఇచ్చిండు 0001 0001 ఉంది, 0001 ఉంది. ఇప్పుడు ఏమి ఈజీ ఇంకా ఇది. సో ఏంటి 2 పవర్ 0 ఇంటూ 1, 2 పవర్ 1 ఇంటూ 0, మిగతా అన్ని ఇంటూ 0 చేస్తాం. 2 పవర్ 2 ఇంటూ 0 ప్లస్ 2 పవర్ 3 ఇంటూ 0 ఏది చేసినా 0నే వస్తుంది కదా. సో 2 పవర్ 0 అంటే ఎంత 1. సో 1 ఎంత, సో 1 ఇంటూ 1 ఎంత 1. సో ఇంతే. సో ఇక్కడ 1 అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం కనుక్కుంటాం. ఇది వేరే టాపిక్, సెపరేట్ టాపిక్, అందుకని ఇక్కడ స్పీడ్గా తీసుకెళ్తున్నాను దీన్ని ఎలా కనుక్కోవాలని. సో నేను ఇది మనకు అవసరం లేదు, మనం కంప్యూటర్ ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి మరి చూస్తాం కాబట్టి, సో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. సో అప్పటి వరకు ఇది ఒకసారి టేబుల్ చూడండి, ఒక్క నిమిషంలో మనం ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం దీన్ని. సో చూడండి ఒకసారి, దానికి సంబంధించి టేబుల్ మనం బిట్ వైజ్ ఐండ్ కనుక్కున్నాం, ఆర్ కనుక్కున్నాం, అన్నీ కనుక్కున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం విఎస్ కోడ్కి వెళ్ళి ప్రోగ్రామ్ అనేది రన్ చేద్దాం. యాష్ ఇంక్లూడ్, జస్ట్ విఎస్ కోడ్కి వెళ్ళాను. ఓకే, తర్వాత యాష్ ఇంక్లూడ్ conio.h, తర్వాత వాయిడ్ మెయిన్, సో ఓపెన్ బ్రాకెట్ చేయండి. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, అక్కడ ఏం తీసుకున్నాం అవే వాల్యూ తీసుకుని ప్రయత్నిద్దాం. ఇంటూ ఏ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం 4. ఓకే, తర్వాత బి ఈక్వల్ టు ఏం తీసుకున్నాం, అక్కడ మనం 5 తీసుకున్నాం. సో ఇప్పుడు మనం తర్వాత ఏం చేద్దాం, ప్రింట్ఎఫ్, కామాలు సెమికాలన్లు మర్చిపోకండి. ప్రింట్ఎఫ్ మీరు కూడా ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి దీన్ని చూస్తూనే. సో బిట్ వైజ్ ఐండ్ కదా ఫస్ట్ తీసుకుంది, ఐండ్ మనం ఐండ్ చేసాం. సో బిట్ వైజ్ ఐండ్ మనకు ఫార్మాట్ స్పెసిఫైర్ ఇంటీజర్ది ఏంది %d అది రాయండి. తర్వాత న్యూ లైన్ కోసం మనం ఏం చేస్తాం, /n అనేది ఇవ్వాలి న్యూ లైన్ కోసం. తర్వాత ఏం చేయాలి, కామా. ఓకే, క్లోజ్డ్, అదేంటి మనకు కామా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఏ ఆపరేషన్ మనది ఫస్ట్ ఐండ్ దానికి సంబంధించి రాసాం. ఓకే, సో మనకు ఐండ్కి సంబంధించి రాయాలి కాబట్టి బిట్ వైజ్ ఐండ్ రాసాం. తర్వాత ప్రింట్ఎఫ్ బిట్ వైజ్. సో నేను ఏం చేశాను ఇక్కడ, ఇంటూ ఏ ఈక్వల్ టు 4 అని తీసుకున్నాను, తర్వాత బి ఈక్వల్ టు 5 తీసుకున్నాను. అది ఎలా మరి బిట్స్ పైన పర్ఫార్మెన్స్ ఎలా చేస్తుంది అనే దాని గురించి చెప్పబోతున్నాను ప్రోగ్రామ్ అనేది. సో ఏం చేశాను, జస్ట్ నేను 4, 5 తీసుకొని బిట్ వైజ్ ఐండ్, బిట్ వైజ్ ఆరు, బిట్ వైజ్ ఎగ్జామ్ మీద పర్ఫామ్ చేయబోతున్నాను. దానికి సంబంధించి ప్రోగ్రామ్ మాత్రమే రాస్తున్నాను నేను ఇక్కడ. సో సింపుల్, అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. బిట్ వైజ్ ఆర్, సో %d, తర్వాత /n న్యూ లైన్ కోసం మనం, తర్వాత కామా, తర్వాత ఏంటి మనం ఆర్కి సింబల్ ఏం చెప్పాను ఇది, తర్వాత ఏంటి, తర్వాత సెమీకాలన్ మర్చిపోకండి. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ బిట్ వైజ్ ఎగ్జార్, క్యాపిటల్ లెటర్లో రాయండి, %d /n, తర్వాత కామా, తర్వాత ఏ, ఇక ఈ దీని సింబల్ ఇక్కడ పైన ఉంటుంది చూడండి. సో ఓకే, సో ఇప్పుడు 3 రాసేసాం. సో conio.h ఉంది, మన అవుట్పుట్ స్క్రీన్ హోల్డ్ కావడానికి ఏంటి గెట్స్ అనేది యూజ్ చేయాలి. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది రాస్తాం. బిట్ వైజ్ ఐండ్ కావచ్చు, బిట్ వైజ్ ఆర్ కావచ్చు, బిట్ వైజ్ ఎగ్జార్ కావచ్చు, మనం ఎలా మరి పర్ఫామ్ చేస్తాం, బిట్స్ పైన ఎలా పర్ఫామ్ చేస్తాం. ఏ ఈక్వల్ టు 4 అని నేను ఆల్రెడీ 010 అని రాశాను, 5 అంటే 0101 తీసుకొని అసలు బిట్స్ పైన ఎలా పర్ఫామ్ చేస్తుంది చేసిన తర్వాత ఐండ్ అండ్ ఆరు ఎగ్జార్ తీసుకొని మనకు ఆన్సర్స్ కింద వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేద్దాం. ఫస్ట్ సేవ్ చేసుకోండి. సో ఏంటి ఇది బిట్ వైజ్ డాట్ సి అని సేవ్ చేస్తున్నాను. బిట్ వైజ్ డాట్ సి అని తీసుకున్నాను. న్యూ టెర్మినల్ తీసుకోండి. న్యూ టెర్మినల్ తీసుకొని జీసీసీ బిట్ వైజ్ డాట్ సి,
bitwise.c అని తీసుకోండి. సో కంపైల్ అయిపోయింది. అక్కడ చూడండి a.exe ఫైల్ అనేది కూడా జనరేట్ అయింది. కంపైల్ అయిన వెంటనే exe ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఎలాంటి ఎర్రర్స్ లేవు కాబట్టి మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో a.exe. సో చూడండి ఇప్పుడు ఏమొచ్చింది ఆన్సర్ చూడండి. బిట్వైజ్ ఐండ్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. బిట్వైజ్ ఆర్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. బిట్వైజ్ ఎగ్జార్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. నువ్వు ఏమైనా ఇక్కడ నువ్వు పర్ఫామ్ చేసావా? ఇక్కడ బిట్స్ 4 అంటే డైరెక్ట్ ఇచ్చేసావు, 5 అంటే డైరెక్ట్ ఇచ్చేసావు. ఆటోమేటిక్ అది ప్రోగ్రాంలోనే మనకు బిట్స్ తీసుకొని మన కంప్యూటర్ అనేది పర్ఫామ్ చేసేసిందా లేదా, మనకు ఆన్సర్ వచ్చిందా లేదా. బిట్వైజ్ ఐండ్ అంటే ఎంత? 4. బిట్వైజ్ ఆర్ అంటే ఎంత? 5. బిట్వైజ్ ఎగ్జార్ అంటే 1 వచ్చిందా లేదా. సో ఇక్కడ కూడా చూడండి బిట్వైజ్ ఐండ్ అంటే 4, బిట్వైజ్ ఆర్ అంటే 5, బిట్వైజ్ ఎగ్జార్ అంటే 1. సో ఇక్కడ మీకు ఎవరికైనా ఈ తీయడం అలవాటు, లైక్ ఇప్పుడు నేను ఒక 4 అంటే 01 4 అంటే 0100, 5 అంటే 0101 ఇలా రాసినప్పుడు అర్థం కాకపోయినా మీరు జస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే నేను ఏం చేస్తాను, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మీకు కొద్దిగా అర్థం కాని వాళ్ళకి కూడా ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి, ఇవన్నీ నువ్వు AB తీసుకున్నావు, AB తీసుకొని A అండ్ B టేబుల్ తీసావు, A తర్వాత ఇది తీసావు, తర్వాత బిట్వైజ్ ఎగ్జార్ తీసావు. ఆ టేబుల్ తీసినప్పుడు దీన్ని వచ్చిన దాన్ని చూస్తే మనకు 01004 వచ్చింది, 0101 5 వచ్చింది, 0001 అంటే 1. సో నేనేం చేశాను, సో ఇదే దాన్ని బిట్వైజ్ ఆపరేటర్ని సేమ్ A=4 B=5 తీసుకొని నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నించాను. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమైంది, సో నేను A=4 తీసుకున్నాను, B=5 తీసుకున్నాను. సో ఇది ఎలా మరి బిట్వైజ్ ఆపరేటర్ బిట్స్ పైన ఎలా పర్ఫామ్ చేయబోతుందో, బిట్వైజ్ ఆపరేటర్ ఎట్లా పర్ఫామ్ చేస్తుందో అనే ఒక నంబర్ యొక్క బిట్స్ పైన అనేది నేను చూపించాను. సో చూడండి A అండ్ B తీసుకున్నాను, ఇక్కడ తర్వాత ఏం చేశాను, ఆర్ తీసుకున్నాను, బిట్వైజ్ ఆర్, బిట్వైజ్ ఎగ్జార్ తీసుకున్నాను. సో నేను పర్ఫామ్ చేసినప్పుడు నాకు బిట్వైజ్ ఐండ్ ఏమో వచ్చింది 4 వచ్చింది, బిట్వైజ్ ఆర్ ఏమొచ్చింది 5 వచ్చింది, బిట్వైజ్ ఎగ్జార్ ఏమొచ్చింది 1 వచ్చింది. మనం బోర్డు పైన చేసినప్పుడు కూడా మనం చేసినప్పుడు ఓన్గా చేసినప్పుడు కూడా అంతే వచ్చింది. ఇంకా మనకు టైం పట్టింది కొద్దిగా. సో ఇది ఇచ్చిన వెంటనే మనకు ఆన్సర్ అనేది ఒక్కసారి కంపైల్ చేసిన వెంటనే మనకు EXE ఫైల్ అనేది జనరేట్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు ఎగ్జిక్యూట్ చేసేస్తే ఏమైంది, ఆన్సర్ వచ్చేసింది. ఈ విధంగా బిట్వైజ్ ఆపరేటర్ పైన మనకు బిట్వైజ్ ఆపరేటర్ అనేది నంబర్ యొక్క బిట్స్ పైన పర్ఫామ్ చేస్తుంది. సో మీరు ఈ బిట్వైజ్ ఆపరేటర్ గురించి ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. సో ఈ నెంబర్సే కాకుండా మిగతా వేరే నెంబర్స్ కూడా తీసుకొని చూడండి. A=4 B=5 అని చేశాను కదా, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా ఈ బిట్వైజ్ ఆపరేటర్ మనకు అయిపోయింది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.